ఎమ్మెల్సీ కవితను అక్రమంగా ఈడీ అరెస్టు చేసినందుకు నిరసనగా సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు మోడీ ఈడీ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అరెస్టు చేసిన కవితను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన నాయకులు దిష్టి బొమ్మ దగ్ధం చేసిన తరుణంలో పెట్రోల్ పోసి తగలబెడుతున్న క్రమంలో ఒక కార్యకర్త ప్యాంటుకు అంటుకున్న మంటలు, స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలించిన నాయకులు. బీఆర్ఎస్ నాయకుల కామెంట్స్. పొద్దున కవిత ఇంట్లో ఈడీ దాడులు చేసి అరెస్టు కాగానే మోడీ సాయంత్రం వచ్చాడు. కక్షపూరితంగా అరెస్టు చేశారు. తెలంగాణ ఆడబిడ్డను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. మహిళ అని చూడకుండా అరెస్ట్ చేయడం అమానుష్యం. మోడీ, రేవంత్ రెడ్డి కలిసి కుట్రపూరితంగా అరెస్టు చేశారు. తెలంగాణ జాగృతి కవితక్క నిన్నటి రోజున మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక మహిళ అని చూడకుండా కూడా మరి కవితక్కని అరెస్టు చేయడం జరిగింది. మరి ఎందుకంటే కోర్టులో మరి పర్మిషన్ తీసుకోకుండా కూడా మరి అరెస్టు చేయడం జరిగింది. ఎందుకంటే కోర్టులో విచారణ జరుగుతుంది. మరి ఇట్లాంటి సమయంలో మరి సాయంత్రము 6 గంటల సమయంలో మరి అంతేకాకుండా శని, ఆదివారము సెలవుల దినేమో ఆ రోజుల్లో కూడా మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుట్ర పూర్తిగా చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున మన హైదరాబాద్కు నగరానికి మరి మోడీ గారు వచ్చడం జరిగింది. మరి ఈ మోడీ గారు వచ్చడం మన కవితక్క అరెస్ట్ కూడా చేసడం జరిగింది. మరి ఎందుకంటే ఇది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వము ఖర్చు కట్టి మన బీఆర్ఎస్ పార్టీ కక్షపూర్తికంగా కూడా మరి అరెస్ట్ చేయడము జరిగిందని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్లు లేకుండా కూడా మీరు అరెస్ట్ చేయడం జరిగింది. మరి మొన్నటి రోజున కర్మారు బహిరంగ సభలో మరి మనం పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి వర్యులు సభలో కూడా హాజరై మన తెలంగాణ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాల మరి పార్లమెంటు ఎలక్షన్లో మీటింగ్లో కూడా అందరూ కూడా వచ్చి మరి సభను విజయవంతం చేయడం జరిగింది. మరి ఎందుకంటే మీరు దాన్ని చూసి మరి రాబోయే రోజులలో మరి మన బీఆర్ఎస్ మరి బీజేపీ పార్టీ నాయకులు జీర్ణించుకోలేక మరి మేము ఏడా ఓడిపోతామని వాళ్ళు భయాందోళనకు గురై కూడా ఈరోజు మన ఒక తెలంగాణ ఆడబిడ్డని మరి వాళ్ళ స్వార్థానికి అనుకూలంగా మరి అరెస్ట్ చేయడం జరిగింది. పార్టీ ఇంకా బలరాం చేస్తే ఇంకా పార్టీ దెబ్బతింటాలనే ఉద్దేశం కొరకు అటు మోడీ ఇటు రేవంత్ రెడ్డి పగటి బందిగా అనుకొని నిన్నటి హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఇదే స్థానంలో ఉండి ముందు జాగ్రత్తగా ఫ్లైట్ టికెట్ పట్టణాలు టికెట్ బుక్ చేసుకొని శని ఆదివారాలు చూసి ఖచ్చితంగా బెయిల్ రావద్దన్న ఆలోచనతో ఒక రోజు ముందు కూడి
ఇలా ఈ తెలంగాణ ప్రాంత రాజు మన ప్రజలందరూ ప్రత్యేకంగా నిన్న రోజు చూడడం జరిగింది. ఖచ్చితంగా అరెస్టు వారెంట్ లేకుండా ఒక తెలంగాణ రాష్ట్ర ఆడపడుచును తీసుకుపోవాలంటే ఒక సుప్రీంకోర్టులోకి కేసు నడుతుండగా ఇక్కడ తీసుకుపోవాలంటే ఇక్కడ హైకోర్టు కూడా మనకు అనుమతి ఉంది, తీసుకుపోయే ఆలోచనలో ఉండదు. కాబట్టి ఏ లేకుండా బేజరుతుగా కనీసం మా మాజీ మంత్రులు కేటీఆర్ గారు అరెస్ట్ వారెంట్ ఏది అని అడిగినందుకు కూడా మేము నోటీసులు ఇస్తామని చెప్పి బెదిరిస్తుందంటే ఇది పకడ్బందీగా మోడీ గారి కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అది నువ్వు చేసా కానీ తెలంగాణ ప్రజల మనసులో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మరియు బీఆర్ఎస్ పార్టీ గుండెల్లో నిలిచిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున ఖచ్చితంగా కవితను బేషరతుగా విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఇప్పుడే మహిళా సోదరులు మాట్లాడింది, ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముందుండి మేము పోరాడతామని చెప్పి ఇక్కడ ఉన్న మహిళా సోదరులు అందరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటువంటి మోడీ ఇటు రేవంత్ రెడ్డి కలిసి పగడ్బందీగా చేసిన ప్లాన్ అన్ని చిత్తగొట్టి మీకు రానున్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా మీరు చిత్తుడైపోతారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేసుకుంటూ ఈ అవకాశం